నమస్తే, వెల్కమ్ టు విజిల్. చిన్నారి జాహ్నవి మిస్ అయి ఈ రోజుకి 9 రోజులు కావస్తోంది. కాకినాడ జిల్లా తుని మండలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాహ్నవికి సంబంధించిన మిస్సింగ్ కేసు అదృశ్యమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సంచలనం సృష్టించిందనే చెప్పాలి. రకరకాల కోణాల్లో పోలీసులు కావచ్చు, అనేకమైనటువంటి బృందాలు కావచ్చు, ఇప్పుడు కొత్తగా రంగంలోకి ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్, హనుమాన్ బృందం కూడా రంగంలోకి దిగినా కూడా ఎలాంటి క్లూ ఇప్పటి వరకు 9వ రోజు కూడా ఆ గాలింపు చర్యలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. అసలు చిన్నారి జాహ్నవి ఎక్కడికి వెళ్ళింది, ఎలా ఉంది, అసలు ఏం జరిగింది, ఇలాంటి ఆలోచనలు ప్రతి మనిషిని కూడా కదిలించి వేస్తుంది. 2 ఏళ్ల చిన్నారి ఏ కష్టంలో ఉందో, ఏ బాధలో ఉందో, అసలు ఏం జరుగుంటుందో, పాప ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అని వారి తల్లిదండ్రులతో పాటు, గ్రామస్తులతో పాటు, బంధువులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా స్పందిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి అక్కడ ఆ విచారణని వేగవంతం చేయాలి అని కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడంతో అందరూ కూడా రాత్రి పగలు తేడా లేకుండా పోలీసు బృందాలతో పాటు అక్కడ ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఏదైతే అక్కడ తుని మండలంలో ఒక పామాయిల్ తోటలో జాహ్నవి ఆడుకుంటూ తన పెంపుడు కుక్క పక్కనే ఉంది, కొన్ని రోజుల పాటు తనతోనే ఉంది అని భావిస్తున్నారు. అంటే పాప మిస్ అయిన రోజు ఏదైతే ఇద్దరూ కూడా మిస్ అయి ఉన్నారో, తన పెంపుడు సునకంతో పాటు అలాగే జాహ్నవి, ఆ రోజు నుంచి 3 రోజుల తర్వాత ఆ సునకం మళ్ళీ గ్రామంలోకి రావడంతో పోలీసుల్లో అలాగే కుటుంబ సభ్యుల్లో, తల్లిదండ్రుల్లో కూడా ఒక ఆశ అనేది చిగురించింది. పాప ఎక్కడో ఉండుంటుంది, ఎక్కడో చిక్కుకొని పోయి ఉండుంటుంది, ఈ సునకాన్ని మనం, ఈ పెంపుడు కుక్కని చేరదీస్తే దాని ద్వారా కొన్ని క్లూస్ తెలిసే అవకాశాలు ఉంటాయని పోలీసు బృందాల్లో కూడా ఒక చిన్న ఆశ, కాన్ఫిడెంట్ పెరిగింది. కానీ ఆ కోణంలో దర్యాప్తు చేసిన అక్కడ అడవి ప్రాంతము, అలాగే పామాయిల్ తోటలు ఉన్నాయి, కొండ చిలువ ఏమైనా దాడి చేసి ఏదైనా గాయపరిచి ఉండొచ్చా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా, లేకపోతే ఇంకేదైనా జరిగి ఉండొచ్చా, ఇలా రకరకాల కోణాల్లో కూడా అన్ని బృందాలు ఇప్పటికీ కూడా మరి ఒక విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. ఇకపోతే పెంపుడు సునకానికి సంబంధించి 3 రోజుల తర్వాత రావడంతో దాని ద్వారా ఏమైనా జాహ్నవి ఎక్కడుంది అనే సమాచారం తెలుస్తుందేమో అనే అభిప్రాయంతో తనకి ఒక GPS ట్రాకింగ్ అమర్చే కోణంలో జాహ్నవి మిస్ అయిన దగ్గర నుంచి ఆహారం తీసుకోకపోవడం, మంచినీళ్ళు తీసుకోకపోవడం, పెంపుడు కుక్కల గురించి మనందరికీ తెలిసింది. ఎంత విశ్వాసం చూపిస్తాయి, ఎంత నమ్మకాన్ని చూపిస్తాయి. ఇంట్లో ఒక్కరోజు 1 గంట బయటికి వెళ్ళి రాగానే ఎన్నో రోజుల తర్వాత మనకు అనిపించినంత ప్రేమ, ఆప్యాయతని, అనురాగాన్ని మనం పెంపుడు జంతువుల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే జాహ్నవి మిస్ అయిన తర్వాత 3 రోజుల తర్వాత గ్రామానికి చేరుకున్న సునకంలో కూడా అదే పరిస్థితి. తిండి తినకపోవడం, నిద్రపోకపోవడం, మంచినీళ్ళు తాగకపోవడం, ఎవరితో కలవకపోవడం, మౌనంగా ఉండడంతో, అలాగే చిన్నారి మిస్ అయిన దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రుల బాధకి, వేదనకి, రోదనకి అంతే లేకుండా అయిపోయింది. ఏదైతే పెంపుడు కుక్క గ్రామంలోకి వచ్చిన తర్వాత ఆ పెంపుడు సునకం ముందు కూడా తల్లి రోదిస్తున్న ఆ వీడియో చూస్తే నిజంగా గుండెంత తరుక్కుపోతుంది, మనసు కలిచివేస్తుంది. చిన్నారి జాహ్నవి ఎక్కడున్నా క్షేమంగా ఉండి ఆ తల్లిదండ్రుల వద్దకు చేరాలి అని. అలాగే ఎంతోమంది ప్రముఖులు కూడా వెళుతూ ఉన్నారు ఆ గ్రామానికి, తుని గ్రామానికి. చిన్నారి జాహ్నవి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అని కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఈ GPS ట్రాకర్ అమర్చడంలో అక్కడున్న అధికారులు ఫెయిల్ అవడంతో, అనారోగ్యం సగం కారణమైతే ఆ GPS ట్రాకింగ్ అమర్చే విధానంలో ఫెయిల్ అవడంతో ఆ పెంపుడు జంతువు కూడా మరణించడం జరిగింది. నిన్న సాయంత్రం ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేసి ఆ భాగాలు కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత అసలు ఇంకొంత కోణం మనకి క్లూ దొరికే అవకాశాలు ఉండొచ్చని కూడా బృందాలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. ఎలా అయితేనే 9 రోజులు కావస్తోంది, తెల్లారితే 10 రోజులు. మరి ఇంకా 2 ఏళ్ల చిన్నారి ఏ ఆపదలో ఉందో, అసలు క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అనే ఒక భయంతో తల్లిదండ్రులు గత 10 రోజులుగా కూడా రోధిస్తూనే ఉన్నారు. తిండి లేదు, నిద్ర లేదు, ఆ కంటికి మనశ్శాంతి లేదు, కన్నీరు అలాగే కన్నీరు కూడా ఇంకిపోయాయి. 10 రోజుల నుంచి రోధిస్తున్నారు. చిన్న పాప, అంటే ఆ జాహ్నవికి చెల్లి ఉంది,
ఆ చెల్లిని కూడా అక్కడ ఆడిస్తూ కరాటే కళ్యాణి గారు 3 రోజుల నుంచి కూడా అక్కడే ఉన్న విజువల్స్ వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ఆ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ ఉన్నారు. మరి 9 రోజులు కావస్తూ ఉన్న ఎలాంటి సమాచారం రాకపోవడంతో అందరూ కూడా ఒక ఆందోళన, భయం అనేది ఎక్కువైపోతుంది. అంటే 10 రోజులు అవుతున్నా కూడా అన్ని బృందాలు గాలిస్తున్నా కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా కూడా చిన్నారి జాహ్నవి ఆచూకీ తెలియలేదు. అక్కడ ఏదైతే ఆ అడవి ప్రాంతంలో, ఆ పామాయిల్ తోట ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్స్ చుట్టుప్రక్కల ఎవరైతే సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారో దగ్గర 4,500 నుంచి 5,000 వరకు ఆ ఫోన్ కాల్స్ అనేవి వాళ్ళు సేకరించి అక్కడ ఏమైనా చిన్నారి జాహ్నవికి సంబంధించి ఏమైనా మాట్లాడుకున్నారా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే అరుపులు, కేకలు ఏమైనా వినిపిస్తున్నాయా, మనుషులు మాట్లాడుతున్నవి ఏమైనా తెలుస్తాయా అనే కోణంలో కూడా అక్కడ కొన్ని ట్రాకర్స్ అమర్చడము, ఎప్పటికప్పుడు వాళ్ళు అక్కడ పర్యవేక్షణ చేయడము, ఇదంతా కూడా జరుగుతుంది. మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే చిన్నారి జాహ్నవి ఆరోగ్యంగా, క్షేమంగా, ఏ ఆపద లేకుండా ఇంటికి చేరుకోవాలి. సంతోషంగా ఆ బుడి నవ్వులతో, అడుగులతో వాళ్ళ చెల్లిని, వాళ్ళ అమ్మ నాన్నని చూడాలని, వారి దగ్గరికి చేరుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఎవరైతే ఈ బృందాలు చాలా స్పీడప్ చేసి వెతుకుతూ ఉన్నాయో, గాలిస్తూ ఉన్నాయో, వాళ్ళ కష్టం కూడా ఫలించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కోరుకుంటున్న విధంగా జాహ్నవి అతి త్వరగా తిరిగి రావాలని కోరుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ.